జహీరాబాద్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసన దిగుచ్చి 5 రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు అబ్రహాం మాదిగా, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుని. సరే, మీరు ఈ సమ్మె దేని వల్ల చేస్తున్నారు? మీరు గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆగస్టు 1 తారీఖున తీర్పు ఎస్సీ వర్గీకరణ చేసుకోక రాష్ట్రాలకు పరిమితం చేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు 2 అసెంబ్లీలో వర్గీకరణ చేస్తాను, ఇంప్లిమెంట్ చేసి గత నోటిఫికేషన్లో ఇప్పుడు ఈ ఇంప్లిమెంట్ చేసి మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. చెప్పిన ఇన్ని రోజులకు ఇప్పటి వరకు కూడా ఆయన మాదిగల వైపు నిలబడకుండా మాదిగలను అణచివేస్తూ మాదిగల మాటలను దాటవేస్తూ వస్తున్నాడు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మిగతా ఇతరత్ర ఉద్యోగాల నోటిఫికేషన్ను విడుదల చేస్తూ మాదిగలకు అభివృద్ధికి దూరం చేస్తూ మాలలకు కొమ్ము కాస్తున్న రేవంత్ రెడ్డికి మీ సభావేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణ చట్టం అమలులోకి తెచ్చి మాదిగలకు న్యాయమైన డిమాండ్ వర్గీకరణను చేసే చట్టం చేసి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి ఈ జైరాబాద్ ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చివరిలా డిక్లరేషన్లో వర్గీకరణ మీ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి మీ మేనిఫెస్టోలో మీ ప్రభుత్వమే వర్గీకరణ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు వర్గీకరణ చేస్తా అని చెప్పి ఇప్పటివరకు ఎందుకు చట్టం చేస్తలేరో తెలుస్తలేదు. మార్చి 12వ డేట్ రోజునే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పి 17 అని చెప్పి 17కి పోయింది, 17 తర్వాత 18కి పోయింది. ఈ విధంగా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్ తెలియజేస్తున్నాం, ఇక్కడ నుంచి రానున్న రోజుల్లో నీకు రాజకీయ గోరి కడతామని చెప్పి సమాధి కడతామని చెప్పి మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో రానున్న రోజుల్లో మీకు మీ రాజకీయ పతనం తప్పకుండా మాదిగల నుంచే మొదలవుతుందని చెప్పి ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం. అదే మాదిగలు ఈ రాష్ట్రంలో 32 లక్షల జనాభా పైచీలుగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మాదిగలకు మంత్రి పదవి లేకుండా పోయింది. మాదిగలకు రానున్న విభజనలో మంత్రి పదవులు మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇయని పక్షంలో మా నుంచి ఏముంటుందో అది మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వర్గీకరణ చట్టం 18వ డేట్ రోజు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చేయకపోతే మీకు మా నుండి నిరసనలు, మీరు ఎక్కడ పోయినా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను అడ్డుకొని తీరుతామని చెప్పి తెలియజేస్తూ ముగించుకోండి. ఇంకెవరైనా మాట్లాడతారా?